ఎమ్మెల్యే ఎంబీసీ అయినటువంటి వీర్ల శంకర్ని ఒక పార్టీ పదవి గాంధీ భవన్లో ఇచ్చి దాన్ని ఏదో పెద్ద మంత్రి పదవి ఇచ్చినట్టుగా ప్రమాణ స్వీకారం అని కార్యక్రమం చేయిస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు బీసీల ఛాంపియన్ అయిన బీజేపీ పార్టీని సవాల్ చేస్తూ ఉన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ అంటేనే ఒక ఉత్తర కుమారుడితో సమానం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి నానుడి. ఆ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఎట్లా ఉన్నాయంటే, అదే వీర్లపల్లి శంకర్ ఎంబీసీ బిడ్డ కదా, ఎమ్మెల్యేగా గెలిచిండు కదా, ఏకైక బిడ్డ, చాకల ఐలమ్మ వారసుడు కదా, కామారెడ్డి డిక్లరేషన్లో ఎంబీసీలకు మంత్రి పదవి ఇస్తాన్నావు కదా, గా ఎంబీసీల శాఖ ఏర్పాటు చేసి గా మంత్రి పదవిని ఇప్పియరాదు, చాతనైతే ముఖ్యమంత్రి పదవి దాకపోతున్నావు. గతంలోనే బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడమే కాదు, ఈ దేశంలో నీ ముత్తాత, నీ నాయనమ్మ, నీ నాయన, మీ అమ్మ చైర్పర్సన్గా ఉన్నప్పుడు చాతగా లేదు, 50 ఏళ్ళు పరిపాలించిన ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయడం వాళ్ళతోనే చాతగా లేదు. పిసిసి ప్రెసిడెంట్గా నువ్వు ఒప్పియగలుగుతావా? నీ రాహుల్ గాంధీని మెప్పించి ఒప్పించి ఆయనకు కావాల్సిన మూటలు అందించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేసారి, అది కూడా అంటే ఇంకా ఈ 3 ఏళ్ళు దాటినాక వచ్చేసారి ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ నుండి బీసీ ముఖ్యమంత్రి ఉంటాడని చెప్తున్నాడు. ఒకవైపు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో నేనే ఈ 10 ఏళ్ళు ఈ సీటు నాదే, తొక్కుకుంటూ వచ్చినా అందరినీ అని అన్నాడు. ఆయన అట్లా మాట్లాడతాడు, నువ్వేమో ఇట్లా మాట్లాడతావు. నువ్వు ఆ సీటు మీద నిజంగానే ఆశ ఉంటే మా సొంటోళ్ళ సపోర్ట్ కూడా నీకు ఉంటుంది కదా, దమ్ముంటే ఇప్పుడే పోయి రాహుల్ గాంధీని మెప్పించి ఒప్పించి రేపో వచ్చి ఆ సీటు మీద కూర్చో. ఓ పిసిసి ప్రెసిడెంట్గా పార్టీ నామినేట్ చేసే నామినేటెడ్ చైర్మన్లే నువ్వు ఇప్పించలేకపోతున్నావు. కుల సంఘాలకు ఫెడరేషన్ చైర్మన్లేనే వేయలేకపోయినావు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక కుల సంఘాల ఫెడరేషన్లు ఇవాళ 20,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి ఇవాళ 3 ఏళ్ళు అయిపోయింది, 60,000 కోట్ల రూపాయలు. కనీసం ఒక 16,000 కోట్ల రూపాయలని ఇవ్వకపోతే ఏమి చాతనైతే నన్ను ఒక పిసిసి ప్రెసిడెంట్ అనేది ఒక డమ్మీ పోస్ట్. గా పోస్టు మీద మీకున్నటువంటి ముఖ్యమంత్రి మీద పెంచుకుంటే బాగానే ఉంటుంది. కానీ మీకున్న పంచాదులు మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పించినారా, కోమటిరెడ్డి గారు స్వయంగా చెప్పినారా? ఏం చెప్పినాడు? జగ్గారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయితే 100 సీట్లు గెలుస్తుండే. అంటే మహేష్ గౌడ్ గారు పనికిరాడు రేపు 100 సీట్లు గెలిపేనికి. ఫస్ట్ నీ ఉన్న సీట్ కిందికి కూడా ఎసరు తెస్తున్నారు చూడండి. కూట్లే రాయి దీనోళ్ళు ఏట్లే రాయి తీసిరట. మీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వైనం కూడా ఏరు దాటేదాకా ఒక మాట, ఏరు దాటినాక తెప్పదగిలేసినట్టు చింతన్ బైఠక్లో ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 ఎమ్మెల్యేలు అన్నారు. ఇచ్చిరా? మొన్న నియమించినటువంటి నీ క్యాబినెట్ మంత్రులలో 2 తప్ప మరి జనాభా ప్రాతిపదికన ఇచ్చినాడా? 42% రిజర్వేషన్ అన్నాడు, చేయగలిగిరా? ఆయనకు రాజ్యసభ మెంబర్ ఇచ్చిన సింఘ్విని వాదించినట్టుగా గట్టిగా, కానీ కోట్లలో ఓడగొడుతుంది కదా కేసుని. నీ ఏమీ కాంగ్రెస్ పార్టీకి బీసీలకు చేయడానికి చేతులు రావు, కానీ నీ చెయ్యి గుర్తుకేలట రేపు బీసీ ముఖ్యమంత్రి అవుతారట.